హరే కృష్ణ. వెల్కమ్ టు శ్రావ్యాస్ ఫుడ్ బ్లాగ్స్ గురు. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా, అందుకని నేను వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చేసాను. మరి మీరు కూడా గుడికి వెళ్ళొచ్చారా? చూడండి అసలు ఈరోజు ఎంత జనం ఉన్నారో. అసలు గేటు బయట నుంచే పెద్ద లైను. మనం కూడా ఆ లైన్లోంచే దర్శనానికి వెళ్దాం. నేను అలానే దర్శనం చేసుకున్నాను. ఎలా జరిగిందో నా దర్శనం ఇప్పుడు మనం చూద్దాం. అసలు ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, మరి ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకో మీకు తెలుసా? ఈ వైకుంఠ ఏకాదశి రోజు మన ముక్కోటి దేవతలందరూ కూడా ఆ విష్ణుమూర్తిని దర్శించుకుంటారన్నమాట. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని ఈరోజు అందరూ పూజిస్తారు. అందుకోసమే ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. మీకు విషయం తెలుసా? ఈ ముక్కోటి ఏకాదశి రోజు కాకి కూడా 3 మునకలు వేస్తుందని అంటారు. తెలుసా? సరే, ఇప్పుడు మనం ఆ స్వామివారిని దర్శించుకుందాం. ఒకసారి చూడండి, కొండపైన కొలువై ఉన్న స్వామిలా కనిపించట్లేదు. అమ్మవార్లతో కలిసి వెంకటేశ్వర స్వామి వారు ఎలా కొలువై ఉన్నారో చూడండి. ఇప్పుడు మనం ఇంకా అద్దాల మండపానికి వెళ్దాం. నాకైతే ఈ గుడి మొత్తంలో నచ్చేది ఏంటంటే ఈ అద్దాల మండపమే. సేమ్ పాలసముద్రంలో ఆదిశేషుడిపై పవలించి ఉన్న విష్ణుమూర్తిని చూసినట్టే అనిపిస్తుంది నాకైతే. కానీ పాపం మనం స్వామిని పడుకొనిస్తామా? పొద్దున్నే సుప్రభాతంతో లేపి పొద్దంతా మన సుప్రభాతమే. ఇంకా అందరూ వచ్చి వాళ్ళ గోడు చెప్పుకుంటారు, కానీ ఎవరైనా స్వామివారి గురించి పట్టించుకున్నారా? అసలు ఇంత చలిలా పొద్దున్నే స్వామివారిని లేపి మన బాధలు చెప్తూనే ఉంటాం కదా. అందుకే నాకు అనిపించింది కాసేపు స్వామివారికి రెస్ట్ ఇద్దామని. అందుకే మెల్లగా ఉయ్యాలు ఊపుకుంటూ జూ అచ్యుతానంద అని పాట పాడేశాను నేను. కాసేపు రెస్ట్ తీసుకో స్వామి అని చెప్పేశా. ఇంకా లోపలికి వచ్చేద్దాం. స్వామివారికి కుడివైపున లక్ష్మీదేవి ఉందన్నమాట. అందరికీ లక్ష్మీదేవి అనుగ్రహమే కావాలి కదా, అందుకే నమస్కారం చేసేద్దాం. నెక్స్ట్ స్వామివారిని చూసేద్దాం మనం. ఇంకా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ వెంకటేశ్వర స్వామిని చూడగానే నాకేమనిపించిందో తెలుసా? అప్పటి వరకు ఏదేదో చెప్పాలి, ఏదేదో మాట్లాడాలి అనుకున్నానా, అక్కడికి వెళ్ళి ఒక్కసారే ఆ స్వామిని అలా చూసేసరికి నోట మాట రాలేదంటే నమ్మండి. అస్సలు నిర్ఘాంతపోయి అలానే నిల్చుండిపోయా. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. ఇంకా కెమెరాతో ఏం చూపిస్తాను స్వామివారి ఆ దివ్య రూపాన్ని. కానీ ప్రయత్నం అయితే చేసిన. చూడండి ఒకసారి ఎంత బాగా అలంకరించారో. చెప్పడానికి మాటలు చాలలేదు నాకైతే, అందుకే చూపిస్తున్నాను చూడండి. ఇంకా స్వామివారికి ఎడమ వైపునుంది మన గోదాదేవి. ఈ ధనుర్మాసం అంతా మనమందరం గోదాదేవినే కదా పూజిస్తాం. అమ్మవారి పాశురాలే కదా ప్రతిరోజు పాడుకుంటాం. చూడండి అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో. సో ఇలా నా దర్శనం ఈరోజు జరిగిందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.